చూడండి మొత్తం బిల్డింగ్ ఊగిపోతుంది. మీరు కోపడకుండా ప్రశాంతంగా ఉండండి. పన్నా నా ఏంది నాది హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రైలీ హరి అనదర్ హంటింగ్ వ్లాగ్. ఈ వ్లాగ్లో లాస్ట్ టైం మీరు చూసిన సైకో ఆత్మలు పార్ట్ 3 ఎపిసోడ్ ఇది. సో పార్ట్ 2లో మేము దాదాపుగా ఒక హాఫ్ అన్ అవర్ దాకా అక్కడ తిరిగి చూస్తూ ఉన్నాము. అక్కడంతా యాక్టివిటీస్ అయితే జరుగుతూ ఉన్నాయి. అప్పుడు సడన్గా వర్షం వచ్చేసరికి సో మేము కొద్దిసేపు ఆగాము. సో ఆగిన తర్వాత నుంచి మళ్ళీ కంటిన్యూగా వీడియో అయితే రికార్డ్ చేసాం గైస్. సో అది ఇప్పుడు మీకు వస్తుంది. సో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో గైస్, దీని స్టోరీ తెలియాలంటే మీకు ఎవరైనా సరే పార్ట్ 1 కానీ పార్ట్ 2 కానీ చూడకుండా ఉంటే ఐకార్డ్స్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ లింక్స్ ఉంటాయి. సో డెఫినెట్గా ఒక్కసారి మీరు అక్కడికి వెళ్ళి ఆ వీడియోస్ చూడండి. దీని స్టోరీ అర్థమవుతుంది. ప్రీవియస్గా ఇక్కడ జరిగిన యాక్టివిటీస్ కూడా మీకు అర్థమవుతాయి. సో ఇంకా ఇక్కడి నుంచి స్టార్ట్. చూడండి మొత్తం బిల్డింగ్ ఊగిపోతుంది. ఉన్నా ఏంది నాది మింద పడతా ఏమన్నా పోనా నువ్వు మింద పడతా ఏమన్నా రాని బయటికి రానా లోపల బా ఏమో ఇవి అట్టున్నాయినా ఊరికి అట్టున్నాయి ना भैया भैया थोड़ा संभाल के, आप मत गुस्सा होइए. कोई भी लोग इधर हो, మీరు కోపడకుండా ప్రశాంతంగా ఉండండి. ప్రశాంతంగా వచ్చి ఏదైనా సరే మాతో మాట్లాడితే చాలా బాగుంటుంది. చాలా దూరం నుంచి వచ్చాం మీకోసం. ఏంది మరి మింద పోయింది నాక. హలో శబ్దాలు భయంకరంగా వస్తున్నాయి. పోదాం పన్నా ఉన్నా మనం షెడ్ కింద ఉన్నా పడతా మింద లోపల పోవాకనా పడదు లేదా అవి కూడా అట్టున్నాయినా. హలో, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో రాడు చూడండి. హార్డ్ ఊగుతుంది. ఉన్నాను పోదాం పన్నా ఉన్నా ఏంది నా రాడు ఊగుతుంది. చూద్దాం ఉన్నా ఇచ్చిపెట్ట పోకనా నా డోర్ కూడా క్లోజ్ ఉందినా. భయ్యా ఆరామ్ సే. మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని మీరు ఇదంతా చేస్తున్నారు. ఆల్రెడీ ఒకసారి వెళ్ళే వచ్చాము. ఈరోజు కన్ఫర్మ్ చేసుకుని వెళ్తాము. మీరు ఎవరు ఎందుకున్నారని సౌండ్ సౌండ్ వచ్చాదనా చూపి అటు పక్క.
పోవాకనా ఏంద్రా ఇచ్చిపెట్టి తెంగవచ్చునా పడుకురా ఏదినా నో ఏదినా నో షెడ్ మొత్తం కలుగుతుందన్నా వెనక ఇది ఊతాదన్న కట్టి గాలి వీచట్లేదు ఎందుకు ఇంతలా పడుతుంది అర్థం కావటం లేదు. నా వర్షం కూడా పడుతుంది అన్న పొదాం పన్నా బయట అరుపులు వస్తున్నాయి. ఫ్రెండ్స్ ఈ రూమ్ లేకపోతే ఆ రూమ్ లేకపోతే ఈ రూమ్ కట్టినా గైస్ మళ్ళీ మొత్తం ఊగిపోతుంది. హలో ప్లీజ్ దయచేసి మమ్మల్ని ఇలా పరిగెత్తించద్దండి. ఒక చోట కూర్చొని ప్రశాంతంగా మీరు నేను మాట్లాడుకున్నాం. నా ఏంది నాది ఏంది నాది తొక్కద్దురా నా ఏంది ఇది ఊతుందనా ఇంటికి పోతానా బస్సుకైనా పోతానా నేను యాడికి పోవాల్సిన అవసరం లేదు. రిలాక్స్ టెన్షన్ పడద్దు. సరే బస్సుకు పోతానా. ఓకే ఇప్పుడు 100% క్లారిఫికేషన్ తీసుకుంటాను ఇక్కడ ఎవరున్నారు ఏంటి అని. ఎవ్వరు లేరు కానీ ఇక్కడ నుంచి తన్నినట్టుగా వస్తాను చూడండి. కట్టి పోతానా ఓకేరా ఫినిష్ చేసేద్దాం ఇంకా అయిపోయింది. సో గైస్ ఏంట్రా శబ్దం వస్తున్నాడు చూడు. అది ఇష్టపడే ఉండునా ఇష్టపడే పోగనా ఇల్లు ఉందినా పోదాం పన్నా పోదాంరా. పోదాంరా వెళ్ళిపోదాంరా. ఏంది నాది ఏంది ఎట్ వచ్చింది నాది. अरे भाई तुमको कितने बार बोला तुम प्रशासन से आके बैठ के बात करेंगे करके क्यों परेशान कर रहे हो ऐसा?
చేసుకోండి, ఎంత చేసుకుంటారు చేసుకోండి. నా పొమ్మంటారా పొదాం పన్నా సిగ్నల్స్ వచ్చాయి కదా. సో గైస్ ఇంకా స్టార్టింగ్లో చెప్పాను కదా మీకు ఆడి చూస్తాను, ఒకటి చిన్న ట్రిక్ ప్లే చేస్తానని. సో అదైతే ప్లే చేయాలనుకున్నాను. సో ప్లే చేస్తాను గటా. సో ఫ్రెండ్స్ ఒక 20 నిమిషాల దాకా మళ్ళీ కూర్చొని చూశాను. వాన ఇంకా విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడైతే కొద్దిగా తగ్గింది వాన. ఇంకా నేను అనుకున్నా కదా ఒకటి చేసి చూస్తాను, ఇక్కడ ఆత్మలు ఉన్నాయా లేదంటే అదే ఆత్మలు ఉన్నాయా సైకిల్ ఉన్నాయా అని ఇదిగా క్వశ్చన్ మార్క్తో వచ్చాము. సో ఇక్కడ ఇప్పటికి కూడా స్టిల్ శబ్దాలు అయితే భయంకరంగా వస్తున్నాయి. మనుషులు అయితే ఎవరు కనపడలేదు. కాబట్టి సైకిల్ అంటే ఎటువంటి సైకిల్ అయితే లేదు. ఒక మామూలుగా ఏదో మనకు 1-2 ఆత్మ అయితేనే మనం వెళ్ళిన లొకేషన్లో హడాలు చేస్తాయి. ఇక్కడ దాదాపు 4 ఆత్మలు ఉన్నాయి. కాబట్టి ఇటుపక్కకు పోతే అటుపక్కకు పోతే ఇటుపక్కకి దడదడలాడించి మొత్తానికి ఇక్కడ సైకో ఆత్మలు, సైకోలే వాళ్ళే ఆత్మలే సైకిల్గా మారిపోయినారు. కాబట్టి ఇప్పుడు ఇక మేము ఇక్కడ ఇంకొకటి ఫైనల్ 100% ఆత్మలే ఉన్నాయి అని తెలుసుకోనికి ఒక చిన్న ట్రిక్ అయితే ఉపయోగిస్తున్నాను. ఈ ట్రిక్ నాకు ప్రతాప్ అన్న చెప్పాడు. ప్రతాప్ అన్న కూడా కాశీలో ఉండే వేరే స్వామి చెప్పాడంట. మొత్తం కొన్ని ట్రిక్స్ అయితే చెప్పాడు. అందులో భాగంగా నాకు ఇప్పుడు ప్రతాప్ అన్న చెప్పిన ఒక ట్రిక్ అయితే ప్లే చేసి ఇక్కడ 100% ఆత్మలు ఉన్నాయా లేదా అనేది ఎక్స్ప్లెయిన్ మీ క్లారిటీ ఇస్తాను. సో కాబట్టి నేను చేస్తాను. అది దీన్ని ఎవరే కానీ మళ్ళీ ఫాలో అవ్వద్దండి. ఇది చేసి లేక 100% రాయలు గారు చేశాడు కదా ఆ లొకేషన్లో, ఇది నిజమేమో అని ఇంట్లో ట్రై చేస్తాము, ఆడ ట్రై చేస్తాము, ఇటు ట్రై చేస్తాం అని అనుకోవద్దండి. ఇది కేవలం ఒక ఎంటర్టైన్మెంట్ మాదిరిగానే తీసుకోండి, లేదంటే ఒక సింపుల్ వేలో దీన్ని క్లోజ్ చేసేయండి, అంతే తప్ప దీన్ని సీరియస్ తీసుకోవద్దండి. సో స్టే ట్యూన్. సో గైస్ ఇప్పుడు చూడండి, నా చేతిలో ఒక పుర్రె ఉన్నది. ఈ పుర్రె దేనిదో నాకు కూడా తెలియదు. ఇక్కడే ఈ పుర్రె దొరికింది. యాక్చువల్గా నేను చేయాలనుకున్నది కుంకుమ నీళ్ళు కలిపి కుంకుమ నీళ్ళలో తలా ఒక చుక్క బ్లడ్ వేయాలని అనుకున్నాను. సో బ్లడ్ వేస్తే ఆ కుంకుమ నీళ్ళు కనుక అలాగే ఉంటే ఇక్కడ ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కానీ స్పిరిట్స్ కానీ ఎటువంటి చెడు అనేది లేకుండా ఉన్నట్టు. ఒకవేళ ఆ కుంకుమ కలర్ మారిందంటే ఇక్కడ ఏదో చాలా భయంకరమైన చెడు ఉన్నట్టు. దానివల్ల మా వచ్చిన వాళ్ళకి ఎవరికైనా సరే చెడు జరగచ్చు, ప్రాణహాని అయినా జరగచ్చు. కాబట్టి ఇదైతే చాలా రిస్క్తో కూడిన పని అంట, కానీ ధైర్యం చేసి చేస్తున్నాను. సో చూద్దాం. బ్యాటరీ మార్చుకోరా, బ్యాటరీ మార్చు. సో గైస్ దీన్ని ఎవరైనా ట్రై చేసి లేదు ఇలా చేశారు మీరు అది అని అనుకోండి, ఏదైనా మీకు జరిగిందంటే మాకు ఎటువంటి సంబంధం అయితే లేదు. ముందు చెప్తాను. చూపిద్దా దగ్గర, చూపిద్దా జూమ్ కొట్టినలే దగ్గర చూపి, ఏం కాదు. ఓకే గైస్ కుంకుమ నీళ్ళు అయితే కలిపేసాను. సో ఇప్పుడు ఎరా అది బ్లడ్ నీకు రెడీ నాను. ఇప్పుడు మన చేతి గుచ్చుకొని 2 చుక్కలు బ్లడ్ దీంట్లో కలపాలి. ఓకేనా? సినిమానే ఇంకా సినిమాలో అయినా సరే నిజాలే చెప్పేది. ఏం కాదు సరేనా? ఇలాంటి రిస్కులు చాలా చేసేదే మనం, సరేనా? టెన్షన్ పడద్దు. ముందుగా చెప్పుకుంటావా? ఇదో నీడిల్ రా. భయం భయం. అవునా? సరే అయితే ఫస్ట్ నేను ట్రై చేస్తా, తర్వాత నువ్వు ట్రై చేయి. ఓకే నేను కూడా నిద్రపోయి తెచ్చాను ఏంటనేది చూస్తున్నా. సో గ్యాస్ ఇప్పుడైతే ఇది ఫస్ట్ టైం ఏదో నాకు అర్థం కావడం లేదు ఎట్లా ఉండేది. సో చూసి బ్లడ్ అయితే బయటకు తీసి బ్లడ్ అయితే వేయబోతున్నాను. హలో, ఇక్కడ ఉండే సైకో ఆత్మలు మీరు 100% ఉన్నారు నాకు తెలుసు, కానీ ఆడియన్స్కి ఒక క్లారిఫికేషన్ ఇవ్వడానికి ఇది చేస్తున్నాను. మీకు నా రక్తం ఇష్టమైతే నా రక్తం తాగి ఒక్కసారి మీరు బయటికి వచ్చి ఇక్కడ కూర్చోండి, ప్రశాంతంగా మాట్లాడదాం. లేదంటారా ఇక్కడ నుంచి మేము వెళ్ళిపోతాం, అంతే. ఓకేనా?
వెళ్ళిన తర్వాత బ్లడ్ టేస్ట్ బాగుంది కదా అని ఇంటి దానికి వచ్చారు. రావద్దండి, నాకు ఉండేది 16 పాయింట్లే. రాలేదు ఇది పడింది. సో గైస్ బ్లడ్ అయితే బయటికి వస్తుంది. ఏం కాదు, భయపడదా? సరేనా? సో గైస్ 1 3 4 5. సో గైస్ మళ్ళీ ఫేక్ అనుకుంటారేమో. చూడండి, బ్లడ్, నా ఓన్ బ్లడ్, రక్తం, నా ఒంట్లోంచి వచ్చిన బి పాజిటివ్ రక్తం. ఓకే, ఇప్పుడు నేనైతే బ్లడ్ వేసాను. ఈ బ్లడ్ ఇక్కడ వేసినప్పుడు కరెక్ట్గా ఉంటే మాట్లాడినప్పుడల్లా ఓకే వచ్చి బ్లడ్ వేసేద్దరు. నాకు ఎందుకు భయం వచ్చిందన్నా. ఏం కాదు, టెన్షన్ పడద్దు. సరేనా? ఏం కాదు లేదా. అంతేరా, అది బ్లడ్ టెస్ట్ ఇదిరా. ఇప్పుడు చేయొచ్చు కదా బ్లడ్ టెస్ట్. రే నీ రక్తం బయటికి రాగానే వర్షం ఫుల్ వచ్చేసిందిరా. అంజీ, నీ రక్తం బాగా ఇష్టం ఉండేటుంది ఆత్మలకి. ఓకే, సో ఇప్పుడు ఇద్దరం అయితే రక్తం వేసేసాము. మా రక్తము మీకు నచ్చి మీరు మంచి వాళ్ళు అయితే ఈ కలరు మారకుండా అలాగే ఉంటుంది. లేదు మీరు చెడు వాళ్ళు మా రక్తం తాగి మమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెట్టాలనుకుంటే ఇది మేము ఇక్కడి నుంచి వెళ్ళినా కూడా మీరు మమ్మల్ని వదలరు, తెలుసు ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఇద్దరం బ్లడ్ వేసేసామో ఇప్పుడు వర్షం ఇంతసేపు ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు భయంకరంగా మళ్ళీ భారీగా ఇక్కడ వర్షం అనేది మొదలైపోతుంది. ఏరాంజీ, ఏమైందిరా? ఏం కాదులేరా, ఏం కాదులే, టెన్షన్ పడద్దు. సరేనా? వర్షమా చూడు భయంకరంగా వస్తుంది. నువ్వు ఏంటో ఉండు, చూస్తా ఉండు. సో గ్యాస్ రే, టెన్షన్ పడద్దు. ఎందుకు అంత ఏం కాదులే, బ్లడ్ ఒక్కసారి మనం తీసింది. రే వెయిట్, నువ్వు ఎన్నో ఉండు, నేను చూస్తా ఆడిపోయి. గ్యాస్ ఇది చూడండి. గ్యాస్ వాటర్ కలర్లోకి వచ్చేసింది. కుంకుమ వాటర్ కలర్. హలో రేస్ ఫ్రెండ్స్, మొత్తం కలర్ వాటర్ అయిపోయింది. బ్లడ్ కనపడలేదు, బ్లడ్ మొత్తం చూడండి బ్లాక్ అయిపోయింది. రే ఉండరా, రే వర్షం పడుతుంది. రే ఫ్రెండ్స్, అంజీ, రే అంజీ రే ఎందుకు పడుతున్నా? కింద పడుతున్నారా? వద్దునా, పోదాం. లేదో పడుకో. కానీ ఆబ్జీ పోదాం.